లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. హెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయము 29వ వచనాన్ని, మీ సకలమైన అపవిత్రతలను పోగొట్టుకొని నేను మిమ్మలను రక్షింతును, మీకు కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞాపించి అభివృద్ధి పరిచెదను. చూడండి, కరువు కాటకాలు. కరువు అని అంటే ఈరోజు గమనించాలి. సమృద్ధిగా తింటున్నాం, సమృద్ధిగా ఉంటున్నాం, నాకు అన్ని విషయాల్లో సమృద్ధి ఉంది అని కరువు అనే మాటకు వస్తే ఎక్కువగా తినే వాటి గురించే ఆలోచన చేస్తారు లోకస్తులు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందాము, కట్టుకునే బట్టలకి కొదవ లేదు, తినే ఆహారానికి కొదవ లేదు, ఉండటానికి వసతులేమి కొదవ లేదు, మాకేంటి కరువు? దేవుడు వాక్యం చెబుతున్న మాట ఇక్కడ, కరువు మనిషి జీవితంలో ఏ కరువుల మధ్యలో ఉన్నారో ఒక మాటను మనము దీనికి అనుకూలముగా ఒక మాట ఉంటుంది. రూతు గ్రంథములో 1వ అధ్యాయములో 1వ వచనములో, న్యాయాధిపతులు ఏలున దినములయందు దేశములో కరువు రాగా యోదయ బెత్లెహేములో నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబీ దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. వీరు వెళ్ళినప్పుడు భార్య, భర్త, 2 కుమారులు. వాక్యం చెబుతున్నటువంటి మాట, ఆ దేశములో బెత్లెహేములో కరువు కొన్ని పరిస్థితులు కలుగుతున్నటువంటి సమయాలు. ఆ కరువు కలిగినటువంటి సమయాల్లో వీళ్ళు సమృద్ధిగానే ఉన్నారు. వాస్తవానికి మోయాబీ దేశానికి వెళ్ళిన తర్వాత మొదటిగా భర్తను కోల్పోయింది. తర్వాత మోయాబీ దేశస్థురాలుగా అక్కడ ఉన్నటువంటి వారిని కొందరిని తీసుకొని పెద్ద కుమారునికేమో రూతునిచ్చి చేశారు, చిన్న కుమారుడికేమో వార్ఫానిచ్చి చేశారు. మోయాబీ దేశస్థురాలను పెళ్లి చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ 2 కుమారులు కూడా చనిపోయారు. ఈమె అంటున్నటువంటి మాట 1వ అధ్యాయము 21లో మనం చదివితే, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఈమె వెళ్ళినప్పుడు చూడండి, చెబుతున్న మాట, సమృద్ధి గలదానిగానే వెళ్ళాము. కానీ ఇప్పుడు ఏ కరువు వచ్చింది ఆమెకి? భర్త లేని కరువు, పిల్లలు లేని కరువు, సమాధానం అనేది లేదు. మోడు మారిపోయిన జీవితంగా మారిపోయింది నయోమి జీవితం. ఈరోజు చాలామంది గమనించాలి, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన సమృద్ధి ఉండట్లా. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల మీద తల్లిదండ్రులు ఇదిగో వారి కుటుంబమునకు కావలసినటువంటి సంతోషమనే సమృద్ధి ఉండట్లేదు, సమాధానం అనే సమృద్ధి ఉండట్లేదు, ఆరోగ్యం అనే సమృద్ధి ఉండట్లేదు. ఏదో ఒక సమస్య. అందుకని ఈ సమయంలో చెబుతున్న మాట, నయోమి కూడా చెబుతున్న మాట, నేను సమృద్ధి గలదానిగా నేను వెళ్ళాను, కానీ ఇప్పుడు నా జీవితం మోడు మారిపోయింది. నన్ను నయోమి అనద్దు కానీ మారా, చేదైన అనుభవంలోకి వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ఎప్పుడు సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధి అనే మాటకి మరొక అర్థం ఏంటంటే కరువు. మనుషుడు ఈరోజు కరువు కాటకాల మధ్యలో ఉన్నాడు.
అన్నీ ఉండి కూడా సమాధానం లేక, అన్నీ ఉండి కూడా ఆరోగ్యం లేక, అన్నీ ఉండి కూడా ఆశీర్వాదం అనేది ఏంటో తెలియక మనుషుడు నలిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు చెప్తున్నారు ఈ వాక్యమును బట్టి, నీకు కరువు రానివ్వను. ఏ కరువులో ఉన్నావో, ఏ విషయములో నీకు ఆరోగ్యమో, పిల్లల విషయములో, కుటుంబ విషయములో ఏది నీకు అడ్డుగా ఉన్నదో వాటి విషయములో ప్రభు చెప్తున్న మాట, సమృద్ధి కలుగు చేస్తాడు ఆయన. కీర్తన గ్రంథం 33 కీర్తన 18 వచనం, వారు ప్రాణమును మరణము నుండి తప్పించుకొనుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చూడండి, మరణం అనేటువంటి పరిస్థితుల మధ్యలో జీవించేటువంటి జీవితము కరువుగా ఉన్నది. అటువంటి సమయములో దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలో, దేవుడి మీద నువ్వు ఆధారపడితే జీవమును నీకు కలుగు చేస్తాడు ఆయన. జీవం అనే సమృద్ధిని కలుగు చేస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఏ కరువు నీ మీదకి రానివ్వడు ఆయన. 37 కీర్తన గ్రంథం 19లో కూడా మనం చదువుతున్నాం, ఆపత్కాలమందు వారు సిగ్గు నొందెదరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ఇక్కడ చూడండి, ఆపత్కాలములలో వారు సిగ్గు నొందెదరు, కరువు దినములలో వారికి తృప్తి పొందెదరు. ఎప్పుడైతే నువ్వు దేవుడు సన్నిధిలో దేవుడితో ఒక తీర్మానం చేస్తావో, ఏ ఆపద వచ్చినా ఆ ఆపద నీ మీదకి రానివ్వకుండా, ఆ కరువు కాటకాలు నీ మీదకి రానివ్వకుండా ఆయన నీకు సమృద్ధిగాను తృప్తి కలుగు చేస్తాడు. ఆయన యందు మనము భయభక్తులు గలవారై, ఆయన వాక్యమునకు మనము లోబడిన వారై, ఆయన వాక్యానికి నీవు ఆత్మ సంబంధమైన విషయములో జాగరూకులుగా నీవు నడుచుకోగలిగితే ఏ ఆపదలో నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏ కరువు కాటకాలను చూసి, లోకములో జరుగుతున్న వాటిని చూసి భయపడనక్కర్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను ఆశ్రయించిన వారికి వాక్యం చెబుతున్న మాట, నీ పక్కన 10,000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా నువ్వు ఆశ్రయించినట్లయితే. 52 కీర్తనలో కూడా 2వ వచనంలో మనం చదువుతున్నాం. 52 కీర్తన 2వ వచనం, కొన్ని విషయాల్లో ఈ మనుషుడు ఎందుకు కోల్పోతున్నాడంటే అక్కడ రాయబడిన మాట, మోసము చేయువాడు వాడుగల మంగళ కత్తివలే నీ నాలుకను నాశనము చేయునుద్దేశించుచున్నది. కొందరికి ఈ స్థితి, ప్రార్థనలు చేస్తుంటారు, దేవుని స్తుతియాగము చెల్లిస్తుంటారు, దేవుని సన్నిధిలో మరి గొప్పగా నడుచుచున్నటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ కొన్నిటికి సమాధానం ఎందుకు రాదంటే, ఎందుకు రావట్లేదంటే, మోసకరమైనటువంటి వాడుగల మంగళ కత్తి వంటి నీ నాలుక వారిని నాశనం చేస్తుంది. ఆ నాలుకతోనే ప్రభువుని అడుగుతారు, ఆ నాలుకతోనే శాపాలు ఒకటి వాళ్ళు శపించుకుంటారు, ఇతరులు శపిస్తుంటారు. అందుకనే కొన్ని కరువు కాటకాల మధ్యలో వాక్యం చెప్తున్నటువంటి మాట, వారు ఆశీర్వాదముగా ఉండలేనటువంటి కొన్ని పరిస్థితులు వారిలో అలాగున మిగిలిపోతున్నాయి. కాబట్టి నీవు చేస్తున్న ప్రార్థన, నీ నాలుకతో మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్త. తొందరపడి ఏది పడితే అది మాట్లాడద్దు. తొందరపడి ఏది పడితే ఎవరిని పడితే వాళ్ళని శపించొద్దు. తొందరపడి ఏది పడితే అది నువ్వు చేసేటువంటి నాలుక, ఆ నాలుక మాట్లాడే మాట ఏం చేస్తుందంటే నీకు అడ్డుగాను, నీకు కొన్ని కరువు కాటకాల మధ్యలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రభు చెబుతున్న మాట, జీవ మరణములు నీ నాలుకలోనే ఉన్నవి. కాబట్టి ఏ కరువులో ఉన్నావో, ఏ బలహీనతల మధ్యలో ఉన్నావో, వాక్యం చెప్తున్న మాట, నీవు ఆ నాలుకతో ఎటువంటి కూడా దోష ఆరోపణ చేయక దేవుని యందును నమ్మకముగా ఉండు. దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, నీకు ఏ కరువు రానివ్వడు. ఆపత్కాలమందు నిన్ను తృప్తిగా ఆయన పోషించి నీ ప్రార్థనకి జవాబు ఇచ్చి ఆయన కార్యములు సఫలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి ఏ కరువు నీ మీదకి రానివ్వను అని చెప్తున్నాం అయ్యా. మీ మాటను విని మీ మాట చొప్పున చేయగలిగితే మోడు బారిన జీవితాలను సిగిరింప చేయగలిగిన దేవుడు. ఇదిగోనైనా బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సమృద్ధి గలదానిగానే వెళ్ళినప్పుడు మోడు బారిపోయిన జీవితంగా మార్చబడి ఉన్నది. తిరిగి మరలా బెత్లెహేమునకు వచ్చిన తర్వాత మోడు బారిన జీవితాలను తిరిగి మరలా సిగురింప చేసిన దేవుడవు నీవు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని నష్టములు చూస్తున్నాయి. తొందరపాటు ఆలోచనలు కొన్ని కరువుకు తీసుకెళ్తున్నాయి. తొందరపాటు మాటలో వారిని నష్టాలలోకి తీసుకెళ్తున్నాయి. ఎటువంటి విషయంలో తొందరపడక మీ వాక్యమును బట్టి మీ యందు భయభక్తులు కలిగి ఏ కరువు మధ్యలో ఉన్నారో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, ఇదిగో వాళ్ళ రక్త సంబంధికుల మధ్యలో ఆటంకపరిచేవన్నీ తొలగించి ఒకరి ఎడల ఒకరి సమాధానము కలిగి క్రీస్తు ఎడల ఇదిగో సమృద్ధి గలవారుగా దీవించుటకు మీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.